హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ రాధా కుకింగ్ ఛానల్. మన ఛానల్లో కృష్ణాష్టమికి స్పెషల్గా అటుకుల పాయసం చేస్తున్నాం. కృష్ణుడికి ప్రీతికరమైన ప్రసాదం అటుకుల పాయసం. పాలు విరగకుండా కమ్మని రుచితో ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేయండి. పెసరపప్పు 2 స్పూన్లు తీసుకున్నాం. 1/4 కప్పు అటుకులు. ఇవి శుభ్రంగా కడుక్కోవాలి. 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెసరపప్పు కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత పొయ్యి ఆన్ చేసి పాయసం చేసుకోవటానికి గిన్నె పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇందులో జీడిపప్పు ఒకసారి కలుపుకున్నాక కొంచెం వేపుకున్న తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇవి 1 స్పూన్ ఉంటాయి. కిస్మిస్ ఫ్రై చేసి ఇవి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ప్యాన్లో పెసరపప్పు కడిగి పెట్టుకున్నాం కదా, అది ఫ్రై చేసుకోవాలి. మరి మాడిపోకుండా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇవి కొంచెం ఉడకనివ్వాలి, ఒక 2 నిమిషాలు. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో పాలు వేసుకోవాలి. 3 కప్పులు పాలు పడతాయి. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మరిగాక అటుకులు వేసుకోవాలి. నేను వేసేసాను అటుకులు, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. అటుకులు వేసింది మీరు వేసేసుకోండి. పక్కన పెట్టి ఉడుకుతుంటుంది. ఇప్పుడు బెల్లం కరిగించుకోవాలి. వేరే గిన్నె ఒకటి తీసుకొని అందులో 1 కప్పు బెల్లం తీసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని పొయ్యి ఆన్ చేసి పొయ్యి మీద పెట్టి కొంచెం కరిగించుకోవాలి. పాకం ఏం అవసరం లేదు. ఈ విధంగా కరిగితే సరిపోద్ది. తీసి పక్కన పెట్టి ఆరబెట్టుకోవాలి. ఇది పాకం. ఇప్పుడు అటుకులు ఇవన్నీ ఉడికిపోయినాయి. ఇది ఆపేసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత వడకట్టుకొని బెల్లం కరిగించి పెట్టాం కదా, ఆ వాటర్ వడకట్టుకొని వేసుకోవాలి. వేసుకొని ఇందులో కొంచెం ఎల్ఐచి, ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే అటుకుల పాయసం రెడీ అయిపోద్ది. ప్రసాదంగా పెట్టవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంది. కొంచెం ఆరితే గట్టిపడిద్ది. పాలు విరగకుండా ఈ విధంగా చేశారంటే చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.